ఈ మధ్య కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్‌లో అదర్ స్పెర్మ్, అదర్ ఎగ్ వాడుతున్నారని వార్తలొస్తున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? అయితే భార్యాభర్తల ఎగ్ స్పెర్మ్‌నే వాడుతున్నారని గ్యారంటీ ఏంటి? దీనికి మన సెంటర్‌లో ఏ ప్రూఫ్ అండ్ సేఫ్టీ సిస్టమ్ ఫాలో అవుతున్నారు? ఇది కామన్ క్వెషన్ రోజు అడుగుతారు. ఒకటే మీరు చూసుకోవాలండి. ఒక ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎగ్ తీస్తాము, స్పెర్మ్ తీస్తాము. మీదే అని మీకు కంపల్సరీ తెలుసుకోవాలి కదా! సింపుల్ టెక్నాలజీ అండి. మేము ఒక ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాం. ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఎవ్రి పేషెంట్ ఇదే క్వెషన్ అడుగుతారు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి. అందరికీ తెలుసు కదా! ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ సిస్టమ్, గూగుల్ పే. క్యూఆర్ కోడ్ చేయంగాలే అదే నంబర్‌కి మనీ ఎళ్తది. బట్ అదే సిస్టమ్ సేమ్ ఎగ్ స్పెర్మ్‌ని కూడా క్యూఆర్ కోడ్‌తో క్యాప్చర్ చేస్తున్నాం. అదేంటంటే ఆర్ఐ విట్‌నెస్ సిస్టమ్ అని. ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ ఉంటది. చూపిస్తాను మీకు. ఇప్పుడు హస్బెండ్ ఇచ్చే స్పెర్మ్ దీంట్లో ఇస్తారు కదా! ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ అయిపోతది. అండ్ లేడీస్ ఇచ్చే ఎగ్ తీసేనప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కోడ్‌తో ట్యాగ్ అవుతది. అండ్ పేషెంట్‌కి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇది ఇస్తామండి. దీంట్లో కూడా సేమ్ బార్‌కోడ్ ఉంటది. సో, మీరు ఎగ్ ఇచ్చేటప్పుడు ఈ బార్‌కోడ్ మనం పెడితేనే మీ ఎగ్స్ బయటకొస్తాయి. బై ఛాన్స్ వేరే వాళ్ళది ఏదన్నా అనుకోండి ఏంటో మిస్ మ్యాచ్ అవుతే అలార్మ్ వస్తదండి. చాలా అలార్మ్ వస్తది. అది బ్లాక్ అయిపోతది. సో, మా సాఫ్ట్‌వేర్‌లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది. మీరేమి వర్రీ అవ్వకండి. మీకు అంత నమ్మకం ఉంటే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డీఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోండి. వి ఆర్ 100% ష్యూర్ ఈ సిస్టమ్ వల్ల మీదే ఎగ్, మీదే స్పెర్మ్.